ఓం స్వామియే శరణమయ్యప్ప. కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. ఈ కార్తీక మాసం నుండి అయ్యప్పలు ఈ మధ్యకాలంలో అతి పవిత్రంగా దీక్ష తీసుకొని కళకళలాడే తేజస్సుతో మన సాంప్రదాయం ఉట్టిపడేలాగా గంధము కుంకుమ నల్ల బట్టలు ధరించి పాదరక్షలు లేకుండా అతి అద్భుతమైన తేజస్సుతో వారు తిరుగాడుతుంటే కన్నుల పంటగా ఉంది. ఆ అయ్యప్పల్ని చూసి స్వామియే శరణమయ్యప్ప అంటూ వారి ఆత్మలలోని పరమాత్మ అయ్యప్పను నేను సందర్శించుకుంటూ వస్తున్నాను. 18 ఏళ్లుగా ఆ అయ్యప్ప కొండకు వెళ్ళి అక్కడ ఆ స్వామి ఆశీస్సులు అందుకొని కూడా రావటం జరిగింది. ఇరుముడి సమర్పించటము జరిగింది. ఆ తర్వాత కాలంలో కొద్ది ఆలయ నిర్మాణం కోసం వెళ్ళటం మానేశా. 15 ఏళ్లుగా కేశవ యోగాలయం అని ఒక ధ్యాన మందిరము, సిద్ధ ధ్యాన మందిరము, సిద్ధ రహస్యములతో, అష్టాదశ గురుపీఠములతో, అష్టాదశ శక్తిపీఠములతో, కేశవ పంచారామము అని పంచభూతీశ్వర ఆలయంతో, చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలిత కళా మందిరము, 64 కళలతో ఒక నిలయం అన్నది మొట్టమొదటిసారిగా భాగ్యనగరంలో తీగాపూరు విలేజ్లో ప్రారంభించాను. అనేక ఏళ్లుగా నా సంపాదన మొత్తం దానికై వెచ్చించి కడుతూ వస్తున్నా. అక్కడ ఎలాంటి దొంగతనాలు జరగకుండా ఒక 9 సీసీ కెమెరాలు పెట్టడం కూడా జరిగింది. కానీ హఠాత్తుగా ఆ అయ్యప్ప ఓ వింతను సృష్టించాడు. అదేంటయ్యా అంటే, గురువారం రోజు గురు పుష్యమి యోగమున్న రోజున సరిగ్గా 6 గంటలకి ఒక కెమెరా ముందు ఏదో ఒక మంట, ఒక వెలుగు, జ్యోతి కనిపించింది. నేను కంగారుగా ఆలయ సమీపంలో ఏదైనా తగలబడిపోయిందేమో అని అక్కడే ఉన్న శిష్యులకు ఫోన్ చేశాను. బాబు శ్రీనివాస్, అక్కడేదో మంట కనిపిస్తుంది, మన ఆలయం సమీపంలోనే ఉంది, చూడవయ్యా అని చెప్పాను. గురువుగారు, అటువంటిది ఏమీ లేదు, వీధి లైట్లు లేవు, అక్కడ తగలబడిన చిహ్నాలు లేవు, ఎలాంటి మంటలు లేవు అనేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. అన్ని కెమెరాలలో కనిపించకుండా సరిగ్గా ధ్యాన మందిరం ముందే ఒక జ్యోతి అద్భుతంగా వెలుగుతుంది. ఒక్క గంట సేపు కాదు, 2 గంటల సేపు అలా వెలుగుతూనే ఉంది. శివకేశవ తత్వముతో ఇలా రెండుగా విడిపోవటము, మళ్ళీ ఏకమవటము, ఆ జ్యోతి ఒక విచిత్రమైన పద్ధతిలో లింగాకారంగా కనిపిస్తూనే ఉంది. ఆలయ గ్రూప్లో ఈ ఫోటోలు, ఈ వింత ఏమిటో పెట్టాను. ఒకరోజు ఏదో ఒక కీటకమో మినుగురు పురుగో ఏదో కెమెరా లెన్స్ పైన వాలితే ఆ జ్యోతి కనిపించిందేమో అనుకున్నా. కానీ మరుసటి రోజు అదే 6 గంటలకి మళ్ళీ జ్యోతి కనిపించటము, అదే స్థలంలోనే కనిపించటము, ఇలా వరుసపెట్టి 9 రోజుల పాటు ఆ అత్యద్భుతమైన లింగాకారంలో ఆ జ్యోతి వెలుగుతూనే ఉంది. సాయంత్ర సమయాల్లో 9 రోజుల పాటు రావటంతో నిత్యం మా ఆలయ గ్రూప్లో పెట్టేసరికి శిష్యులు కూడా ఆ వింతను చూసి నోరెళ్ళబెట్టారు. ఇదేంటి గురువుగారు, విచిత్రంగా ఉంది, కానీ ఈ ఫోటోలు చూసి చూసి మాకే బోరు కొట్టేస్తుంది, ఇంకేదైనా పెట్టండి ఇమేజ్లు అన్నారు. కాదు, ఈ వింత ఏంటో తెలుసుకోవాలి, ఆ జ్యోతి ఏంటో తెలుసుకోవాలి, అది ఈ కార్తీక మాసంలోనే ప్రారంభమైంది కాబట్టి, అది అతి అద్భుతమైన గురు పుష్యమి యోగమున్న గురువారం రోజే ఆ జ్యోతి కనిపించింది కాబట్టి దాని విషయం ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాను అనేసరికి సరిగ్గా 9వ రోజుకే
స్వప్నంలో గండ్రగొడ్డలితో ఆ పరశురామ మహర్షి టీవీగా నించొని 18 ఇటుక రాళ్లను ఎక్కడైతే జ్యోతి కనిపించిందో అదే ప్రాంతంలో ఇటుకరాళ్ళు పేర్చుకుంటూ నేను చిత్రించిన ఒక 18 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో చిత్రించిన ఒక స్వర్ణ చిత్రము అయ్యప్ప చిత్రం అత్యద్భుతంగా చిత్రించి పెట్టడం జరిగింది. ఆ చిత్రం తీసి ఆయన అక్కడ పెడుతున్నాడు. గ్యాలరీలో ఉండాల్సిన చిత్రం అక్కడికెలా వెళ్ళిందబ్బా! ఈ పరశురామ మహర్షికి ఎలా దొరికింది అనుకుంటున్నా. ఆయన చిరునవ్వుతో నన్ను చూస్తూ ఆ మెట్లపై గంధము, కుంకుమ, పసుపు ఇలాంటివన్నీ సుగంధ ద్రవ్యాలను వేస్తూ అనేక మూలికల్ని తీసి విసిరేస్తూ ఆ మెట్లపై ఆ అయ్యప్ప నామావళి చదువుతున్నాడు. ఏదో వింతగా ఉందే అనిపించి ఆ స్వప్నం నుండి ఉలిక్కిపడి లేచి కాసేపు ధ్యానంలో కూర్చుంటే ఆ జ్యోతి కనిపించిన చోటే ఆ జ్యోతిలోనే అయ్యప్ప రూపం సాక్షాత్కరించింది. ఆ జ్యోతిని కాస్త జూమ్ చేసి చూసేసరికి ఒక్కసారిగా రోమాంచితమై ఒళ్ళు జలధరించింది. అయ్యప్ప అలా కూర్చొని ఈ విధంగా సాక్షాత్కరించాడు. నేను భ్రమపడుతున్నానేమో అని ఆర్ట్ టెంపుల్లోకి వచ్చి కూర్చున్న తర్వాత ముగ్గురు అయ్యప్పలు వచ్చారు. స్వామి నాకు ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం కావాలని వచ్చిన వాళ్ళు నేను ఆ ఇమేజ్ గురించి చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏదో డీప్గా చూస్తున్నారే మేము చూడొచ్చా అంటూ ముగ్గురు ఎందుకో చూడటము ఆ జ్యోతి ఏంటది ఏదైనా తగలపడిపోయిందా మంటలా ఏంటండి అని అడిగారు వాళ్ళే. విచిత్రంగా వాళ్ళకేసి చూసి ఇది 9 రోజుల నుండి కనిపిస్తుందా అయ్యప్పల్లారా ఏమిటో మాకు అంత చిక్కటం లేదు అంటే ఆ జ్యోతిలో మాకైతే అయ్యప్ప సాక్షాత్కరిస్తున్నాడు స్వామి వెంటనే ప్రారంభించండి ఆయన నక్షత్రం ఉత్తరా పాల్గొని కాబట్టి ఆ ఆలయ నిర్మాణం ప్రారంభించండి అని త్రిమూర్తులే కదలి వచ్చి చెప్పినట్లు అనిపించేసరికి ఉలిక్కిపడి వారికి దండం పెట్టాను. స్వామియే శరణమయ్యప్ప అన్నాను. వెంటనే ఆ మరుక్షణమే ఆ జ్యోతి కనిపించిన ప్రాంతంలో 9 రోజుల్లోపు కార్తీక మాసంలోపే పూర్తి చేయాలనే సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఆ స్వామిని అనుకుంటూ వెళ్ళి అక్కడ 108 ధాతువుల్ని వేసి ఎక్కడైతే స్వప్నంలో పరశురామ మహర్షి ఇటుకలు 18 పేర్చాడో ఆ ఇటుకలను పేర్చి ఆ ప్రారంభం చేయటం జరిగింది. కార్తీక మాసము పూర్తయ్యేసరికి ఆ ఆలయ నిర్మాణం కూడా 9 రోజుల్లోనే పూర్తి చేయటము జరిగింది. ఇక ఈ విగ్రహ ప్రతిష్ట అక్కడికే చేయటానికని ఆయన స్వర్ణమూర్తిగా వచ్చి కూర్చున్నాడు. అటు ఇటు త్రిపుండ్ర జ్యోతులతో వెలుగుతూ ఆయన రావటమే ఒక వింతగా జరిగింది. అనుకోకుండా ఈ విగ్రహం కూడా నాకు ఆ అయ్యప్ప వరప్రసాదంగా అందింది. ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నాం. ఈ కార్తీక మాసం అయిపోయింది కదా ఎలాగబ్బా అనుకునేసరికి మరొక అయ్యప్ప 36 ఏళ్ల గురుస్వామి వచ్చాడు. స్వామి నా పేరు కేశవ గురుస్వామి, మీ పేరు కేశవ గురుస్వామి, కాబట్టి మీరు త్వరగా కార్తీక మాసం అని ఆలోచించకుండా రాబోయే మార్గశిర మాసం కూడా అతి ఉత్తమమైనది. ఆ ఉత్తరా పాల్గొని నక్షత్రమున ప్రారంభిద్దాం అని వాళ్ళ శిష్యుల ద్వారా సంకేతం ఇచ్చేసరికి ఇక నాకు ఆనంద బాష్పాలు ఆగలేదు. ఆ ఆలయ నిర్మాణం అయితే ముమ్మరంగా పూర్తి చేస్తూ వస్తున్నాను. ఉత్తరా పాల్గొని నక్షత్రం రోజున ఆ 36 ఏళ్ల అయ్యప్ప స్వామిని పిలిపించి ఆవిష్కరణ కూడా చేయబోతున్నాం.
ఆ జ్యోతి కనిపించిన చోట ఇన్ని రకములుగా విమర్శలు కూడా వచ్చాయి. స్వామి అదేదో కీటకములే, ఏదో మినుగురు పురుగులే. ఒకరోజు కాదు 9 రోజుల పాటు వచ్చింది. మధ్యలో వర్షం వచ్చినా అవి ఆ కెమెరా లెన్స్ పైన ఉన్నది చెరిగిపోవాలి. అటువంటిది కాకుండా ఆ జ్యోతి కనిపిస్తూనే ఉంది. సమయంతో, తారీఖుతో రికార్డ్ అయిపోయింది. కాబట్టి ఇది తప్పనిసరిగా నా ఉద్దేశ్యం అది కీటకమో, ఇంకే భ్రమనో, కాంతి వక్రీకరణో ఏమిటో విచిత్రం జరిగింది. ఆలయ నిర్మాణం అయితే పూర్తి చేశాము. ఆ జ్యోతి అక్కడెక్కడో శబరిమలలో కాకుండా ఆ జ్యోతిని ఇక్కడే నాకు సాక్షాత్కరింపచేశాడు ఈ స్వామి. ఆ మకర జ్యోతి సందర్శనము భాగ్యనగర వాసులకు కూడా త్వరలో అందించబోతున్నాము. అది బాహ్య చక్షువులకు కనిపించకుండా పోవచ్చు, అంతర్చక్షువులకు కనిపిస్తాయి. అది కేవలం సీసీ కెమెరాలోనే రికార్డ్ అవటం మొదలుపెట్టింది కాబట్టి, అది నాకు ఆ దర్శనం దొరికింది కాబట్టి ఆ స్వామిని అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నాం. పూర్వం భస్మాసురుడు అనేవాడు శివుడికి గురించి ఘోరమైన కఠోర తపస్సు చేసి మెప్పించి, అయ్యా నాకు చావే ఉండకూడదు, ఎవరి హస్తము నా పైన పడ్డ మరణం సంభవించకూడదు, నా హస్తము తప్ప నా తలపైన నేను చేయి పెడితే వారు భస్మం కావాలి, ఎటువంటి వారైనా నన్ను ఎవరూ చంపకుండా మరణం అన్నది లేకుండా చేయవయ్యా అని వరం కోరాడు. తదాస్తు అని శివుడేమో బోళాశంకరుడు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉంటే ఈ భస్మాసురుడు ఆపి, శంకరా నీవేమో వరం ఇచ్చావు, అది నిజంగా ఫలిస్తుందో లేదో చూసుకుందాం, అది నీ నెత్తినే పెట్టి చూస్తాను, నువ్వు భస్మాన్ని పూసుకొని తిరుగుతుంటావు కదయ్యా, కాబట్టి నువ్వు కాలిపోతేనే భస్మమైతేనే నేను దీన్ని నమ్ముతాను అని తన అసుర తెలివిని ప్రదర్శించాడు. శివుడు బిత్తరపోయి, ఇదెక్కడి గొడవ ఇది, నేను వీడికి వరాలు ఇవ్వటం, వీడు నానెత్తినే చేయి పెట్టాలి, భస్మం చేద్దాం అనుకుంటున్నాడు అని విష్ణువును స్మరించేసరికి విష్ణువు ప్రత్యక్షమై నవ్వుతూ హఠాత్తుగా ఆ శక్తిని వేడుకొని మోహిని రూపాన్ని దాల్చాడు. ఆ మోహశక్తి, ఆ పార్వతీ శక్తి విష్ణువును ఆవహించి ఒక తెరలాగా ఇక్కడ కొందరు పొరబడుతుంటారు. ఆ అయ్యప్ప పురుషులు ఇద్దరికి జన్మించటం సాధ్యమా ఏమిటని హేతువాదులు వాదిస్తుంటారు. అది సాధ్యం కాదు, కానీ అక్కడ కనిపించింది ఆ విష్ణువును ఆవహించి ఒక తెరగా అడ్డు నిలబడింది ఆ యోగ శక్తి, పార్వతి అనే శక్తి. ఆ శక్తి సమ్మోహనమైన శక్తిగా కనిపించినప్పుడు శివుడు మోహించి ఆ శక్తి కలయికతో శివకేశవుల కాంతి తేజములతో ఒక శిశువు ఆవిర్భవించింది. ఆ శిశువునే వారు ఆ కేరళ అడవులలో ఒక చోట పడుకోబెట్టి వేడుక చూస్తున్నారు. పందలరాజు ఆ దారిగా రాజశేఖరుడు రావటము, ఆ శిశువును చూసి ఆశ్చర్యంతో ఆనందంతో, అయ్యో నాకు సంతానం లేదు, ఆ దేవదేవుళ్ళే నాకు సంతానాన్ని అందించారు ఈ విధంగా అంటూ తీసుకెళ్ళి అంతఃపురానికి తీసుకెళ్ళి పెంచుకోవటము. ఆ బాలుడు పెరుగుతున్నప్పుడే హఠాత్తుగా అంతవరకు సంతానం కలగని రాణికి గర్భం దాల్చటము, ఒక పుత్రుడిని కనటము జరుగుతుంది. ఇరువురు గురుకులానికి వెళ్ళటము జరిగింది. కానీ రాజశేఖరుడు ఆ అయ్యప్పకే పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకోవటంతో రాణికి ఎలాగైనా అయ్యప్పను వదిలించుకోవాలి, సొంత పుత్రుడినే పట్టాభిషేకం చేయించాలని రాజగురువుతో పన్నాగం పన్ని, తలనొప్పి శిరోభారం భరించలేకుండా ఉన్నాను,
ఈ అయ్యప్పను పంపించి మీరు నాకు పులిపాలు తెప్పిస్తే నా శిరోభారం అనే వ్యాధి తొలగిపోతుందట అని చెప్పేసరికి రాజు ఏం చెప్పాలో అర్థం కాకుండా అయోమయ స్థితిలో పడి ఆ అయ్యప్ప వైపు చూశాడట. అందుకు ఆయన చిరుమందహాసంతో, నేను అడవులోకి వెళ్ళి పులిపాలును తీసుకొస్తాను తండ్రి, దిగులు పడవద్దు అని చెప్పి అరణ్యాలకు వెళ్ళేసరికి అక్కడ మహిషి అనే ఒక అసుర శక్తి, అతి శక్తివంతమైన ఆ మహిషి మునులను, జనులను, సాధు పుంగవులను పీడించి పిప్పి చేస్తోంది. రాక్షసంగా క్రూరంగా వారితో చెలగాటమాడుతూ ప్రాణాలు తీసేస్తుంది అని తెలుసుకున్న వెంటనే అయ్యప్ప ఆ మహిషిని వధించడం జరిగింది. ఆ మహిషిని వధించిన తర్వాత దేవతలందరూ సంతోషంగా పుష్పవర్షం కురిపించి ఇంద్రుడితో పాటు రావటం, ఆయనకు అభినందనలు తెలియచేస్తూ, లోకకంటకురాలైన ఒక మహిషిని చంపావు, చాలా ఆనందంగా ఉంది స్వామి, నీలోనే ఆ శివుడున్నాడు అయ్యా, నీలోనే కేశవుడున్నాడు అప్ప, అయ్యప్ప అంటూ ప్రేమగా పిలిచేసరికి అయ్యప్ప చిరుమందహాసంతో, నేను మళ్ళీ నగరానికి వెళ్ళాలి, మీరు నాకు వాహనంగా ఉండాలి అని కోరేసరికి ఇంద్రుడు పులిగా మారి దేవతల్ని పులులుగా మార్చి ఆ పులి వాహనంపైనే మళ్ళీ నగరానికి రావటము, ఆ పులిపాలు ఇచ్చి ఆ తల్లి శిరోభారాన్ని పోగొట్టమని రాజగురువుకి ఇవ్వడంతో రాజగురువు కన్నీళ్లతో, స్వామి నువ్వు కారణజన్ముడి నాకు తెలుసు, కానీ రాణి ఆజ్ఞను శిరసా వహించాలి, తప్పదు అని కన్నీటితో చెప్పేసరికి ఆయన దీవిస్తూ, ఆ రాజ్యాభిషేకం నాకు అవసరం లేదు, నేను జ్యోతిగా మారిపోయే సమయం ఆసన్నమైంది, ఆ జ్యోతి ఎక్కడ కనిపిస్తుందో అక్కడ నేను ఒక బాణాన్ని సంధిస్తాను, ఆ బాణం ఎంత దూరం వెళ్ళి ఏ చెట్టుకో పుట్ట దగ్గరో గుచ్చుకుంటుందో ఆ చోటే ఆలయ నిర్మాణం నాకు చెయ్యండి అని చెప్పి ఆ జ్యోతిగా మారి అంతర్ధానమయ్యాడు. అదే ఈనాటికి మకర జ్యోతి అంటుంటాం. మకర సంక్రాంతి రోజునే ఆ జ్యోతిని దర్శించుకుంటూ ఉంటాం. అటువంటి జ్యోతి మనకు సాక్షాత్కరించటము, ఆ జ్యోతి స్వరూప అయ్యప్ప ఆలయ నిర్మాణం చేయమని ఆజ్ఞగా నేను శిరసా వహించి నిర్మాణం చేయటము నా యొక్క భాగ్యంగా, పూర్వజన్మ సుకృతంగా, ఇన్నేళ్ళు సుమారు పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కొన్ని వేల దేవతా మూర్తులను, దేవీ మూర్తులను చిత్రీకరించిన భాగ్యానికి నన్ను అయ్యప్ప అనుగ్రహించాడేమో, ఆ శివకేశవులు అనుగ్రహించి ఇచ్చారేమోనని ఆ జ్యోతి కోసం తప్పిస్తూ ఆ ఆలయ నిర్మాణం చేస్తూ వస్తున్నాను. త్వరలో అందరికీ ఆ దర్శనం కల్పించే యోగం ఆ అమ్మవారు, అయ్యప్ప నన్ను అనుగ్రహించాలని కోరుకుంటూ, నేనేదైనా తప్పొప్పులు చెప్పి ఉన్నా, పొరపాట్లు చేసి ఉన్నా ఆ అయ్యప్ప నన్ను క్షమించాలని కోరుకుంటూ, మీకందరికీ ఆ అయ్యప్ప అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పవిత్రమైన దీక్ష అయ్యప్ప దీక్ష కాబట్టి అటువంటి దీక్షను తీసుకున్న అయ్యప్ప స్వాములందరికీ మరొక్క మారు నా యొక్క నమస్కారములు తెలుపుకుంటూ, ఆ మకర జ్యోతి స్వరూపుడు అయ్యప్పని ధ్యానిస్తూ తప్పొప్పులను మన్నించమంటూ కోరుకుంటూ, ఓం స్వామియే శరణమయ్యప్ప, அறிந்தும் அறியாமலும் தெரிந்தும் தெரியாமலும் செய்த சகல குற்றங்களையும் பொய்களையும் பொறுத்து காத்தருள வேண்டும்.
ஓம் சத்தியமான பொண்ணு 18 பழிமேல் வாழும் வில்லாளி வீரன் வீரமணிகண்டன் காசி ராமேஸ்வரம் பாண்டி மலையாளம் அடக்கியாளும் ஹரிஹரசுதன் ஆனந்த சித்தன் ஐயன் ஐயப்ப சுவாமியே சரணமையப்பா. ஓம் சுவாமியே சரணமையப்பா. ఓం స్వామియే శరణమయ్యప్ప. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.